ఏదైతే సాఫ్ట్వేర్ రంగానికి కూడా సంక్షోభం ఉంటుందా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలి చూస్తే సాఫ్ట్వేర్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టబోతున్నాడు అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నది. త్వరలో ఐటీ ఇండస్ట్రీ మీద ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే అతను మొండితనం ఎక్కువ. తను ఎలాగైనా సరే దారికి తేవాలంటాడు. తన దేశ ప్రయోజనాల కోసమే అనేటటువంటి ఉద్దేశంతో ఎదుటి దేశ ప్రయోజనాలు నాశనమైనా సరే తన దేశ ప్రయోజనాలు ఆశిస్తాడు. కాబట్టి ఇండియా ఇప్పుడు ఈ టారిఫ్లకు భయపడట్లేదు. కాబట్టి నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద కూడా పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇండియన్కి ఇచ్చేటటువంటి కాంట్రాక్ట్స్ రద్దు చేయమని చెప్పేసి వీళ్ళని అడిగే పరిస్థితి ఉంటుంది. అదేమంటే సేవ్ మనీ అనేటటువంటి పాయింట్ ఏదన్నా చెప్పేటటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి టెక్ జైంట్స్ని ఇబ్బంది పెడతాడు. వాళ్ళ మీద ప్రెషర్ తెస్తాడు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ కాంట్రాక్టులు తగ్గించుకునే పరిస్థితి సృష్టిస్తాడు అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. చూడాలి ఏం జరుగుతుందనేది.